ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తిని ప్రతి క్షణం ఏదో ఒక లక్ష్యమే జీవితాన్ని ముందుకు కదిలిస్తూ ఉంటుంది. సృష్టిలోని ప్రతి ప్రాణి నిరంతరం కదులుతూ ఉండటానికి లక్ష్యమే కారణం. పశుపక్షుల్లో ఆహార సేకరణే ఒక లక్ష్యంగా జీవితం ముందుకు సాగుతుంటే, మనిషిలో ఆశయ సాధన అనేది కొత్త ప్రాణశక్తిని కలిగిస్తుంది. ప్రకృతిలోని ప్రాణవాయువు శరీరాన్ని నడిపిస్తుంది కదా, అలాగే ఆత్మలోని ప్రాణశక్తి మనస్సును నడిపిస్తుంది. కానీ ప్రాణవాయువుని, ప్రాణశక్తిని రెండిటినీ కదిలించగలిగే సత్తా ఒక లక్ష్యంలో ఉంటుంది అని నేను చెప్పగలను. లక్ష్యం మహత్తరంగా ఉంటే ఆలోచనలు, అడుగులు మహత్తరంగా మారిపోతాయి అని దివ్య పురుషుల చరిత్రను చూస్తే అర్థమైపోతుంది. ఒక జీవిత కాలంలో మానసిక, శారీరక శక్తులన్నిటినీ ఒకే లక్ష్యం మీద అర్పించి ఘనమైన విశ్వ రహస్యాలను, మహోన్నతమైన శక్తి సంపదలను ప్రపంచానికి ప్రసాదించిన మహాపురుషుల అడుగు జాడలు ఈ నేల మీదనే మనకు అందుబాటులో ఉండటం గొప్ప అదృష్టం అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీరు ఒక మహత్తరమైన లక్ష్యాన్ని మనస్సులో స్వీకరించి ఆ లక్ష్యం కోసం ఆలోచనల్ని నడిపిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే తప్పకుండా మీ జీవితం అనే ప్రయాణంలో ఒక స్పష్టమైన మార్గం అనేది ఏర్పడుతుంది. లక్ష్యం అనేది లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల జీవితం నిరుపయోగంగా, నిరుత్సాహంగా, నీరసంగా మారిపోతుంది. నేను నా జీవిత కాలంలో అన్ని వేదాల సారాన్ని అధ్యయనం చేసి అనేక దేశాల్లో వేలాది మంది జీవితాలను దగ్గరగా గమనించాను. ఒక వ్యక్తి జీవితానికి సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవటానికి కారణం అతడు జీవితం యొక్క అసలైన శక్తి విలువను గ్రహించకపోవటమే అని నేను గమనించాను. మిమ్మల్ని మీరు మీ చుట్టూ ఉన్న వారితో పోల్చుకొని మీ జీవితం యొక్క శక్తిని కొంత మేరకే పరిమితం చేసేసుకోవటం వల్ల మీరు బలహీనులుగా తయారవుతున్నారు అని నేను గమనించాను. మీలోని శక్తిని మీరు బలహీనపరచుకోవటం మీరు చేస్తున్న పెద్ద తప్పు అని నేను చెప్పగలను. మీలో ఉన్న వాస్తవమైన శక్తిని, అనంతమైన దివ్య చైతన్యాన్ని మీరు ప్రేరేపించుకునే అద్భుతమైన సాహస కార్యాన్ని మొదలుపెట్టిన తర్వాత లక్ష్య సాధన అనేది చాలా సులభంగా మారిపోతుంది. మీరు అపారమైన ప్రాణశక్తి స్వరూపులు, అనంతమైన దివ్య చైతన్య మూర్తులు అని వేదాలు ప్రకటిస్తున్నాయి. కానీ మీరు బయటి పరిస్థితులని మాత్రమే చూస్తూ, బయటి బలహీనతలను మాత్రమే గ్రహించుకుంటూ మిమ్మల్ని మీరు అలజడికి, ఆందోళనకు గురి చేసుకుంటున్నారు. ఇలాంటి అలజడులు, ఆందోళనలు కురుక్షేత్ర మహాభారత సంగ్రామ కాలంలోనే అర్జునుడికి కూడా ఎదురయ్యాయి. కానీ శ్రీకృష్ణుడు లాంటి అద్భుతమైన గురువు లభించటం వల్ల అర్జునుడు ప్రతి దశలో అద్భుతమైన దివ్య శక్తిని, దివ్యమైన జ్ఞానాన్ని సమకూర్చుకోవటం వల్ల శ్రీకృష్ణుడి యొక్క గైడెన్స్తో అర్జునుడు మహావిజయాన్ని, మహాశక్తిని, మహాకీర్తిని పొందగలిగాడు. మీరు మీలోని ఆత్మబలాన్ని తెలుసుకొని గట్టిగా ఆత్మబలాన్ని నమ్మి ఆచరణలోకి తెచ్చినప్పుడు మనస్సు, శరీరం చైతన్యాన్ని పొందుతాయి. అలా కాకుండా పరిసరాల ప్రభావానికి లోనై మీ జీవితాన్ని మీరు బలహీనపరుచుకున్నప్పుడు మీకంటూ ఒక చరిత్ర ఏదీ మిగలదు. ఒక గొప్ప లక్ష్యం, ఉన్నతమైన కార్యం ఎప్పుడైనా అనేక విమర్శల మధ్య నుంచే గొప్ప విజయం వైపు మల్లుతుంది అని ఒక కఠిన సత్యాన్ని మీరు మనస్సులో నాటుకోండి. గొప్ప లక్ష్యంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే శరీరంలో, మనస్సులో ఉన్న అసలైన శక్తి బయటికి ప్రదర్శితం అవుతుంది అన్న సత్యాన్ని కూడా గ్రహించండి. మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్య సాధనలో ఏకాగ్రత యొక్క శక్తిని ప్రయోగిస్తూ ముందుకు సాగాలి అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఇందుకోసం నేను కొన్ని ఉపాయాలను చర్చించదలుచుకున్నాను. మొట్టమొదట మీరు మీ మనస్సును, శరీరాన్ని అన్ని రకాల బలహీనతల నుంచి, బలహీన ఆలోచనలు,
బలహీన భావాల నుంచి బయటపడేయండి. పదే పదే మిమ్మల్ని మీరు అపారమైన శక్తి సంపన్నులుగా, అఖండమైన చైతన్య మూర్తులుగా భావించుకోండి. మనస్సులో, శరీరంలో ప్రాణశక్తి యొక్క తరంగాలను ప్రవహింపచేయండి. ఇలా చేస్తే మీలో నుంచి ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయం అవుతాడు. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనస్సులో శక్తివంతమైన ఆలోచన తరంగాలను ఏ విధంగా సృష్టించుకోవాలో మీరు శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి యొక్క అద్భుతమైన సంభాషణ ద్వారా భగవద్గీతలో గమనించవచ్చు. ఒక సాధారణమైన క్షత్రియ వీరుడిగా విలువిద్య నేర్చుకుంటున్న అర్జునుడికి అనుకోకుండా ఒక మహాసంగ్రామమైన కురుక్షేత్ర యుద్ధ భూమిలో పోరాటం చేయాల్సి వచ్చింది. అప్పుడు అర్జునుడు తనలోని శక్తిని, తన ధైర్య సాహసాలను తెలుసుకోలేకపోవటం వల్ల శత్రువులు తనలాంటి సాధారణ వీరులే అయినప్పటికీ పరిస్థితుల ప్రభావానికి లోనై దుఃఖానికి, మానసిక దుర్బలతకు గురయ్యాడు. భయంతో, శోకంతో విలపించాడు. ఆ విలపించిన విశేషాలని భగవద్గీతలోని శ్లోకాల్లో మనం చూడొచ్చు. భగవద్గీత 1వ అధ్యాయం 29వ శ్లోకంలో అర్జునుడు తన బాధని ఇలా వ్యక్తం చేశాడు. సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిచుష్యతి అంటూ కృష్ణుడి ముందు అర్జునుడు ఏడ్చాడు. ఇంతటి మహాసంగ్రామాన్ని, ఇంతటి మహాభారీ లక్ష్యాన్ని నేను మోయలేకపోతున్నాను కృష్ణ. నా అవయవాలు పట్టు తప్పుతున్నాయి, నా నోరు ఎండిపోతుంది, శరీరం వణుకుతా ఉంది, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి అంటూ కృష్ణుడి ముందు అర్జునుడు విలపించాడు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని గమనించండి. ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితిలోకి కూరుకుపోయినప్పుడు మనస్సుకి, శరీరానికి శక్తివంతమైన గైడెన్స్ అవసరమవుతుంది. ఇక్కడ అర్జునుడికి శ్రీకృష్ణుడి ద్వారా అద్భుతమైన శక్తివంతమైన గైడెన్స్ ఏర్పడింది, అద్భుతమైన మార్గదర్శనం లభించింది. అందుకే ఇక్కడ కృష్ణుడు నేర్పించినటువంటి రహస్యాల ద్వారా అర్జునుడు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోగలిగాడు. కృష్ణుడు మొదట ఏం చేశాడంటే అర్జునుడికి తాను ఉన్న పరిస్థితుల ప్రభావం నుంచి బయటకు పడేసే విధంగా మానసిక శక్తిని, మానసిక శారీరక చైతన్యాన్ని పెంచుకునే ఉపాయాలను బోధించాడు. ఇవి భగవద్గీత 2వ అధ్యాయం 2-3 శ్లోకంలో కనిపిస్తాయి. కతత్వ కస్మలమిధం క్లైబ్యం మాస్మగమః అనే ఈ 2 శ్లోకాల్లో అర్జునుడికి కృష్ణుడు అద్భుతమైన శక్తిని బోధించిన తీరు కనిపిస్తుంది. అర్జున, నువ్వు నేర్చుకున్న సకల విద్యలు, అద్భుతమైన అస్త్రశస్త్రాలని ప్రయోగించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది. కాబట్టి నీలో ఉన్న వీరత్వాన్ని, ధీరత్వాన్ని నువ్వు ప్రదర్శించుకోవటానికి ఇదొక గొప్ప అవకాశంగా భావించినట్లయితే నీలోని పిరికితనం నిన్ను వదిలిపోతుంది. నీ చుట్టూ ఉన్న వారి యొక్క శక్తి కంటే నీలో ఉన్న శక్తికి అధిక విలువని నువ్వు ఇచ్చుకున్నప్పుడు నీ శక్తులను నువ్వు ప్రయోగించుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు నీకు ఏర్పడుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ శక్తులను పూర్తిగా ప్రయోగించటం మొదలు పెడతావో ఆ క్షణమే నిన్ను దౌర్బల్యం, బలహీనత, పిరికితనం పూర్తిగా వదిలిపెట్టిపోతాయి అని అర్జునుడిలో అసలైన శక్తి చైతన్యాన్ని రగిలించే విధంగా కృష్ణుడు బోధన చేయగలిగాడు. అంటే బయట నుంచి ఎన్ని బలహీనతలు, ఎన్ని విమర్శలు, ఎన్ని ఆందోళన, అలజడి కలిగించే వైబ్రేషన్స్ వచ్చినప్పటికీ మీలోని ఆత్మశక్తి నుంచి వచ్చే తరంగాలు మీ మనస్సును, శరీరాన్ని పూర్తిగా ఆక్రమించే విధంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకున్నట్లయితే, అంటే మీ మనస్సుకు, మీ శరీరానికి శిక్షణ ఇచ్చుకున్నట్లయితే, ఏ విధంగా అయితే కృష్ణుడు అర్జునుడికి దివ్య శక్తి యొక్క చైతన్యాన్ని పరిచయం చేపించి తనలోని శక్తితోటి తన పరిస్థితులను ఎదుర్కోవటం నేర్పించిన విధంగానే మీరు కూడా మానసిక, శారీరక శిక్షణని తయారు చేసుకోవచ్చు అని ఇక్కడ నేను కొన్ని సూచనల్ని అందించబోతున్నాను.
మనస్సుకు శిక్షణ ఇవ్వటం సరైన శ్వాస ప్రక్రియతోటి మొదలవుతుంది అనేది గమనించండి. ప్రశాంత స్థితిలో గాలి పీల్చటం, వదలటం సమానంగా నిదానంగా చేసుకున్నట్లయితే మీ లోపల ప్రాణవాయువు యొక్క సమతుల్యత ఏర్పడి మెదడు, దేహ భాగాలు పాజిటివ్గా, బ్యాలెన్స్డ్గా మారిపోతాయి. ఇలా చేసిన తర్వాత అలజడి, ఆందోళన, ఆవేశం తొలగిపోవటం వల్ల మీరు చేసే సంకల్పాలు, మీలో నుంచి వచ్చే ఆలోచనలు నేరుగా మనస్సును తాకుతాయి. అంటే మీరు మనస్సుతో సంభాషించటం, మనస్సు లోపల దాగి ఉన్న శక్తిని అనుభవం చేసుకోవటానికి ఒక మంచి వాతావరణం మీ లోపల తయారైపోతుంది. కనుక మానసిక చైతన్యాన్ని మీరు లక్ష్యం మీదకి మళ్లించి చక్కని ఏకాగ్రతను, మానసిక స్థిరత్వాన్ని ప్రయోగించుకోవటానికి ఈ పరిస్థితి మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. కాసేపు హాయిగా సౌకర్యవంతమైన స్థితిలో కూర్చొని వెన్నెముకను నిటారుగా పెట్టి స్వేచ్ఛగా, ప్రశాంతంగా శ్వాస పీల్చుకుంటూ వదులుతూ ఉండటం ద్వారా మీ మెదడు, శరీర భాగాలు ఒక బ్యాలెన్స్డ్ స్థితికి వచ్చినప్పుడు మానసిక నియంత్రణ అనేది ఏర్పడిపోతుంది. మనస్సుకి మీ లోపల దాగి ఉన్న ప్రాణశక్తి యొక్క ప్రకాశాన్ని కూడా అనుభవం చేయించటం అనేది ఇంకొక దశ. ఎప్పుడైతే మీరు ప్రాణవాయువును శరీరంలోకి తీసుకొని మెదడుని, శరీరాన్ని సమతుల్యంగా చేస్తారో ఆ తర్వాత మీ ఆత్మలో, అంటే తల మధ్యలో ఉండే ప్రాణశక్తి యొక్క చైతన్యాన్ని మనస్సు ద్వారా అనుభూతి చేసుకున్నట్లయితే మీలో కలిగే ఆలోచనలు, భావాలు అన్నీ కూడా శక్తివంతంగా, స్ఫూర్తిదాయకంగా మారిపోతాయి. మీలోని ఆత్మశక్తిని మనస్సు అనుభూతి చేసుకుంటూ ఉన్న సమయంలో మీరు చెప్పుకునే ఆలోచనలు, మీకు మీరుగా భావించే అనేక రకాల ఉన్నతమైన భావాలు, ఉన్నతమైన ఆదర్శాలు అన్నిటికీ బలమైన శక్తి మీ ఆత్మ నుంచి, మనస్సు నుంచి సమకూరుతుంది. అంటే మీరు మనస్సుకి అత్యంత దగ్గరగా చేరి మనస్సుతోటి సంభాషించే ఒక విద్యని మీరు నేర్చుకుంటున్నట్లు అవుతుంది. ఈ దశలోనే మీరు మీ శక్తిని చైతన్యపరిచేందుకు కొన్ని మహత్తరమైన వాక్యాలను మనస్సులో స్మరించుకోవాలి. అవేమిటంటే, నా జీవితాన్ని అత్యున్నతంగా మలుచుకునేందుకు పూర్తి బాధ్యతను నేను తీసుకున్నాను. నా శక్తిని అద్వితీయంగా పెంచుకునేందుకు నన్ను నేనే బాధ్యుణ్ణి చేసుకుంటున్నాను. నేను కోరుకున్నది పొందేందుకు సర్వశక్తులను నాకు నేనుగా, నాలో నేనే సమకూర్చుకుంటున్నాను. నాలోని సంపూర్ణ శక్తుల వికాసానికి నాకు నేనే మనసారా స్వాగతం పలుకుతున్నాను. నా జీవితం ఇప్పుడు నా నియంత్రణలో, నా శక్తి చైతన్యంలో ముందుకు సాగిపోతుంది. ఇలాంటి వాక్యాలు కొన్ని మీలో మీరు మనస్ఫూర్తిగా స్మరించుకుంటే మీ మనస్సు, మీ శరీరం ఈ వాక్యాల్లో ఉన్న స్ఫూర్తిని, శక్తిని దివ్య చైతన్య తరంగాలుగా మార్చి సరికొత్త దిశలో జీవితాన్ని ప్రకాశవంతంగా నడిపిస్తాయి. ఈ విధంగా మొత్తం మొదటి దశలోనేమో మీ జీవిత పరిస్థితులకు, ప్రపంచంలోని కారణాలను వదిలేయటం, దీనివల్ల మీలోని శక్తి స్వేచ్ఛగా ఎదిగేందుకు మీకు మీరే అవకాశాన్ని కల్పించినట్లయింది. రెండో దశలో మిమ్మల్ని మీరు చైతన్యపరుచుకునేలా స్ఫూర్తి మంత్రాలను స్మరించుకోవటం వల్ల మీలో మేల్కొన్న శక్తికి, చైతన్యానికి సరైన సక్రమమైన మార్గదర్శనం కల్పించినట్లవుతుంది. ఈ రకమైన విధానం ద్వారా మీలోని అద్భుత శక్తిని గుర్తించటం, ఆ అద్భుత శక్తిని చైతన్యపరచటం, ఈ రెండిటి వల్ల మీలో మీరే నిరంతర విజయ పథాన నడిపించే అఖండమైన, ఆనందమైన జీవన విధానాన్ని మీకు మీరే నిర్మించుకున్నట్లు అవుతుంది.